బాలయ్య బాబు స్పీచ్ దాంట్లో సైకో జగన్ అన్నటువంటి వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. అయితే తనని గురించి అంటే అదేదో బాలయ్య చిరంజీవి గనక కూర్చోబెట్టి జగన్ని గట్టిగా గదమాయిస్తే దానికి స్పందించేశాడట, భయపడిపోయాడంట అంటూ వెటకారంగా ఏదైతే కామినేని శ్రీనివాసరావు జగన్ కలవడానికి రాకపోతే చిరంజీవితో వచ్చినటువంటి నటులందరినీ కలవడానికి రాకపోతే మంత్రితో మాట్లాడుకుని పోండి అని చెప్తే అప్పుడు చిరంజీవి గట్టిగా గదమాయించేటప్పటికి అప్పుడు జగన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్నటువంటి మాట చెప్పేటప్పటికి దాని మీద ఆయన పిలిచాడంట, ఈయన వచ్చాడంట అన్నటువంటి తరహాలో ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ వెటకారంగా చిరంజీవిని గురించి మాట్లాడినటువంటి నేపథ్యంలో దాని మీదన జనసేన అయితే ఎవరు ఏం మాట్లాడలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో సైకో అని జగన్ని తిట్టినందుకు మాట్లాడారు. చిరంజీవి తాజాగా విడుదల చేసిన పూర్తి పత్రికా ప్రకటన సారాంశం ఒకసారి చూస్తే, సారాంశాన్ని ఇంతకుముందే చెప్పాం, ఆ ఒరిజినల్గా ఆయన ఏం మాట్లాడారో ఏం పెట్టారో అన్నది చూద్దాం. సెప్టెంబర్ 25 జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తుతానికి రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్టు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవడో అడగలేదు అక్కడ అంటూ ఆయన అంత పెద్ద గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవడన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణం ఏం పెరుగుతున్నటువంటి దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుంది, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి, శ్రీ కొట్టాల శివ, శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీ మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, శ్రీ డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెప్తానని ఆయన నాతో మంత్రి గారితో మాట్లాడి చెప్తాను ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలో నేను సినీ పరిశ్రమ ఇబ్బందులు వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకి తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రం వస్తే బాగుంటుందని చెప్పారు. నేను అప్పుడు 10 మంది వస్తామని చెప్తే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించిన బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణ మూర్తి గారితో సహా మరికొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాం. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజసిద్ధమైన ధోరణితోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలో మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చారు.